నెల 7వ తారీఖున రాజుపాలెం మండలం రాజుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో టంగుటూరు గ్రామంలో వెంకట సుబ్బయ్య నంద్యాల వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి ఇంట్లో అతను ఇల్లు వాకిలేసి సచివాలయంకు ఏదో పని మీద వెళ్తే ఆ క్రమంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి అతని ఇంట్లోకి దూరి ఇంట్లో దొంగతనం చేయాలనే ఉద్దేశంతో అతను దొంగతనం చేస్తూ ఉండగా ఇంతలో ఈ సచివాలయం పోయినటువంటి వ్యక్తి వెంకట సుబ్బయ్య తన ఇంటికి వచ్చి బీగం ఇంటికి వేసినటువంటి బీగం తాళం పగలగొట్టి ఉండడం చూసి ఆ ఇంటికి మంచం అడ్డం పెట్టి ఉండడం చూసి ఎవరున్నారని సందేహంతో లోపలికి వెళ్ళి చూడగా అక్కడ ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆ ఇంట్లో బీరువాను పగలగొట్టి దొంగతనం చేసే క్రమంలో అతన్ని గుర్తించగా ఎవరని గట్టిగా అడగగా ఆ గుర్తు తెలియని వ్యక్తి అతను దొంగతనంకి వచ్చినట్లు అతనికి ఇది ఎప్పుడు కూడా పగటిపూటనే దొంగతనం చేసే అలవాటు ఉన్నట్లు గతంలో కూడా ఎన్నో నేను దొంగతనాలు చేశానని చెప్పేసి అతన్ని తప్పించుకు పోవాలనే ఉద్దేశంతో అలాగనే ఎట్లయినా కానీ ఈ దొంగతనానికి అడ్డుపడితే అతన్ని చంపైనా సరే ఆ దొంగతనం చేసుకొని నేను ఈ దొంగ సొత్తును బంగారు వెండి ఆభరణాలు దొంగిలించుకోవాలనే ఉద్దేశంతో అతను ముందుగానే ఊహించుకున్నట్టుగా అతని దగ్గర ఉన్నటువంటి ఒక రాడ్డు ఈ యొక్క రాడ్డును తీసి వెంటనే అతని ఎవరైతే కంప్లైంట్ వెంకట సుబ్బయ్య ఉన్నాడో అతని తల మీద కొట్టగా అతనికి బలమైన రక్తగాయాలు కలగడం జరిగింది. దాదాపు 5 సార్లు అతన్ని గట్టిగా ఈ యొక్క రాడ్డుతో కొట్టి అతన్ని చంపే ప్రయత్నం చేసి అక్కడి నుంచి అతన్ని వదిలిపెట్టి పారిపోవడం జరిగింది. ఆ క్రమంలో మేము రాజపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశాం. అటెంప్ట్ మర్డర్ తర్వాత దొంగతనంకి అటెంప్ట్ చేశాడనే ఉద్దేశంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశాము. ఈ దర్యాప్తులో మా రాజపాలెం ఎస్ఐ వెంకటరమణ మరియు వారి సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క కేసు విచారణ నిమిత్తం గత కొద్ది రోజుల నుంచి ఇతని కోసం ఆచూకీ కోసం వెతుకుతుండగా ఈరోజు మనకు రాజపాలెం మండలంలోనే మన గోపాయపల్లి చెక్ పోస్ట్ దగ్గర ఇతను వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఈరోజు అతన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి అతన్ని ఇంట్రాగేషన్ చేయడంలో అతని పేరు మహమ్మద్ రఫీ అని చెప్పేసి మనకు తెలిసింది. అతని సొంత ఊరు వచ్చేసి జిల్లెల గ్రామము దువ్వూరు మండలము మన కడప జిల్లా. కానీ అతను ఇప్పుడు హైదరాబాద్లో నివాసం ఉంటూ అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి దొంగతనాలు చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంటాడని చెప్పేసి మనకు విచారణలో తెలియంది. గతంలో కూడా ఇతను మన కడప జిల్లాలో జమ్మలమడుగు, ముద్దనూరు, కల్లమల్ల, తర్వాత కాజీపేట, మైదుకూరు ఇలాంటి ప్రదేశాల్లో దొంగతనాలు చేసి పోలీసులచే అరెస్ట్ అయ్యి మళ్ళీ రిమాండ్ పోవడం జరిగింది. గతంలో ఇంతకుముందు కర్నూలు జిల్లాలో కూడా ఓర్వకల్లు తర్వాత కర్నూలు పరిసర ప్రాంతాల్లో అక్కడ కూడా దొంగతనాలు చేసి అక్కడ కూడా పోలీసులకు అరెస్ట్ కాబడి జైలుకి వెళ్ళడం జరిగింది. రీసెంట్గా మనకు అనంతపురం జిల్లా రాప్తాడులో కూడా ఇతను దొంగతనం చేశాడు. దొంగతనం చేసి రాప్తాడు, గుత్తి, డోను తర్వాత పెద్దవడుగురు ఈ యొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు చేసి రాప్తాడు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ చేయగా ఈ సంవత్సరం మే నెల 3వ తారీఖున అతను జైలు నుంచి విడుదలై మళ్ళీ ఇప్పుడు మనకు రాజపాలెం పోలీస్ స్టేషన్లో 2 కేసులలో ఒకటి రాజపాలెం టౌన్లో ఒక కేసు దొంగతనం జరిగింది. తర్వాత ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో ఆ కేసులో టంగుటూరు గ్రామంలో ఒకటి జరిగింది. తర్వాత ఓర్వకల్లు కర్నూలు జిల్లా ఓర్వకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో 4 దొంగతనాలు చేయడం జరిగింది. ఇతను హ్యాబిచువల్ అఫెండర్. ఎక్కువగా ఇతను అన్ని కూడా పగటిపూటనే ఇంటికి తాళం వేసినటువంటి ఇల్లు ముందుగానే గుర్తించి ఆ విలేజ్ ఆ యొక్క హౌసెస్ని సెలెక్ట్ చేసుకొని ఇంట్లో దూరి ఇట్లాంటి రాడ్డుతో బీగాలు పగలగొట్టి లాక్ బ్రేస్ చేసి దొంగతనం చేస్తూ ఇలా వచ్చినటువంటి ఈ యొక్క వెండి బంగారం తీసుకొని అతను వెళ్ళిపోతూ ఉంటాడు. అదే క్రమంలో మనకు జరిగినటువంటి రాజుపాలెం, టంగుటూరు గ్రామాల్లో జరిగినటువంటి దొంగతనాలను మనం ఈరోజు అతని వద్ద నుంచి రికవరీ చేసి ఈరోజు మనం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.